నా పేరు అనగా కొర్ర కమల్ హాసన్, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. నేను పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి కూడా నేను సీనియర్ కార్యకర్తను. అలాగే ఈరోజు అరకులో పవన్ కళ్యాణ్ గారు రెండోసారి రావడం అనేది మాకు అందరికి కూడా ఆనంద విషయం కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రజా పోరాట యాత్రల్లో పాడేరు 11 మండలాల్లో కూడా ఆయన పర్యటించారు. ఆ రోజులో గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలు బాధలు ఆయన పూర్తిగా తెలుసుకున్నారు. ఆ రోజు తెలుసుకుని ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఈ రోజు గిరిజన జాతికి మేలు చేద్దామని చెప్పి ఈ రోజు రెండోసారి ఈ రోజు గిరిజన ప్రాంతము 11 మండలాల్లో కూడా ఆయన పర్యటిస్తున్నారు. అలాగే కిందట 2 నెలల క్రితం కూడా ఆయన అనంతగిరి మండలంలో ఆయన పర్యటించారు. అక్కడ రహదారులు కూడా నిర్మాణం జరిగింది. అలాగే ఈ రోజు అరకు కూడా రాష్ట్రంలో 200 రహదారు రోడ్లు శాంక్షన్ అయ్యింది. 127 రోడ్లు ఈ రోజు మా గిరిజన ప్రాంతం రావడం అనేది మాకు శుభ పరిమాణం. కాబట్టి ఇలాంటి నాయకుడు, గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి దేశానికి చాలా అవసరం అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో సీఎంగా చూడాలని ఆశతో మేము జన సైనికులుగా ఎదురు చూస్తున్నాం. సార్ నమస్తే అండి, మా పేరు సత్యానందము, అరకువెల్లి మండలం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, టెక్నాలజీ అటవీ పర్యావరణ శాఖ మంత్రి వారు ఈరోజు మన గిరిజన ప్రాంతంలో అభివృద్ధి 1000 కోట్లు పై చిల్లరతో 1050 కిలోమీటరు రోడ్డు నిర్మాణ సౌకర్యము ఈరోజు మన గిరిజన ప్రజల్ని అర్థం చేసుకొని, బాధ సాధనని అర్థం చేసుకొని మా గిరిజన కోసం ఎంతో బాధపడి చాలామంది రోడ్డు డోలి మూతలో గ్రావిటీ తిరులు చచ్చిపోతున్నారని ఈరోజు మంచిగా అర్థం చేసుకొని మనకు రోడ్డు ఇచ్చిన ముఖ్యమంత్రి వారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. మన గిరిజన ప్రాంత ప్రజలు తరఫున కూడా నా ధన్యవాదాలు సార్. మళ్ళీ ఇంకా ముందుకి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. అలాంటి గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తారని సార్ మాట ఇచ్చారు. ఇంకా ముందుకు కూడా చాలా వచ్చి మా కోసం ఎంత కృషి చేస్తారు అనేసి మేము డిప్యూటీ సీఎం గారిని మా గిరిజన ప్రాంతాలు ఎప్పుడైనా రుణపడి ఉంటారు, ఎప్పుడు మర్చిపోరు అని నేను కోరుకుంటున్నాను.